నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డి రామ్జీ, జిహెచ్ఎస్ హై స్కూల్ పాలెం హెచ్ఎంని. మొన్నటి వరకు మనకి బడిబాట అనే ప్రోగ్రామ్ జరిగింది కదా సార్. సో తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా ఉంది? మళ్ళీ కొత్తగా పిల్లలు కూడా అడ్మిషన్స్ ఏమైనా వచ్చాయా? అయితే బడిబాట ప్రోగ్రామ్ అండి 6వ తారీఖు నుండి 19 వరకు ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం కొంతమంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ 6 నుండి మేము డోర్ టు డోర్ టీచర్లు అందరం కలిసి అన్ని కాలనీలు వెళ్ళడం జరిగింది. అయితే దాదాపు ఒక 10 మంది వరకు జాయిన్ కావడం జరిగింది. ఇంకా 19 వరకు బడిబాట ప్రోగ్రామ్ ఈ నెల మొత్తం దాదాపుగా అడ్మిషన్లే జరుగుతాయని మేము అనుకుంటున్నాం మేడం. ఓకే సార్, అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి ఇంట్రెస్ట్ ఏమైనా చూపించారా, లేదంటే మళ్ళీ సార్ ఇది కాదు రిజల్ట్ ప్రాబ్లం అట్లా ఏమన్నా అన్నారా? ఇంట్రెస్ట్ చూపించారు. ప్రైవేట్ పాఠశాల కంటే గవర్నమెంట్ స్కూల్స్కే బాగున్నాయని వాళ్ళు కూడా పంపిస్తా ఉన్నారు. మా మీద నమ్మకంతో పంపిస్తా ఉన్నారు. ఓకే, తల్లిదండ్రుల రెస్పాన్స్ అయితే బాగుంది అని అంటున్నారు. సో సార్, అప్పటికి లాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే ఇప్పటి వరకు స్ట్రెంత్ ఎంత పెరిగే అవకాశం ఉంది? ఇంకా అంటే మంత్ ఎండింగ్ వరకు మనకి ఇంకా బడిబాట ప్రోగ్రామ్ ఉంది అంటున్నారు కదా, ఇంకా స్ట్రెంత్ ఎంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? మాది ఇంతకుముందు 75 టోటల్ స్ట్రెంత్, దాదాపు 100 వరకు వస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటాం మేడం. అంటే సార్ మీకు ఏమైనా ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే మనకు ఏమైనా టార్గెట్స్ అలా ఏమైనా ఉంటాయా సార్? టార్గెట్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ కావాలి అనేది ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్. మాకు అక్షరాభ్యాసం కూడా ప్రైమరీలో జరిగింది మన 13వ తారీఖు. ఇంకా ప్రైమరీలో కూడా వాళ్ళకు కూడా 190 సార్ 95 ఉన్నది, 100కి దగ్గరలో ఉన్నది స్ట్రెంత్. ఇంతకుముందు మాకు 75 ఉన్నది. నా పేరు డి రామ్జీ, హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హై స్కూల్ పాలెం. సార్ మీరు ప్రైమరీ స్కూల్ అంటున్నారు, ఎందుకంటే అందరూ ఇప్పుడు పేరెంట్స్ అయితే ప్లేవే స్కూల్లోకి పిల్లల్ని పంపించడం అనేది మనం చూస్తున్నాం సార్. సో మన గవర్నమెంట్ స్కూల్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 6th నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మే 6th, 9th, తర్వాత 13th, 16th, తర్వాత 26th, 30th ఒక మేలో బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మంచి పేరెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది పెద్దమ్మగడ్డ యువకులు కూడా మా బడిబాట ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తర్వాత జూన్ 6th నుంచి స్టార్ట్ అయినటువంటి బడిబాట ప్రోగ్రాంలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. కార్పొరేటర్ కావచ్చు, తర్వాత పెద్దలు, యువకులు అందరు కూడా మంచి పాలు పంచుకున్నారు. 13th రోజు మన పాఠశాలలో అక్షరాభ్యాసం జరిగింది. ఆ ప్రోగ్రాం రోజు 10 మంది మన దగ్గర పిల్లలు జాయిన్ అయ్యారు. అదే రోజు వాళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో, బడిబాట కార్యక్రమాల్లో మన పాఠశాల ప్రీ ప్రైమరీ పెట్టుకోవడానికి, కాబట్టి మంచి సౌకర్యాలు రావడానికి అవకాశం ఉంది, మంచి అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు 90 ఉన్నారు, అంటే లాస్ట్ ఇయర్ 90 ఉంది. ఈ ఇయర్ 120 దాటాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. డైలీ కూడా మార్నింగ్ ఇన్నిళ్ళకి తిరిగి వచ్చి చూస్తున్నాము, రోజు వచ్చి జాయిన్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. ప్రోగ్రెస్ అవుతుంది అనేది మా ఆశ ఉంది. సార్ ఎలాంటి ఫెసిలిటీస్ మనకి ఇంకా కల్పిస్తున్నారు? ఎందుకంటే స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మనం ఆ స్ట్రెంత్ కి తగ్గ ఎలాంటి ఫెసిలిటీస్ అనేటివి మనం ఇవ్వబోతున్నాం? ఈ సంవత్సరము స్టార్టింగ్ రోజే యూనిఫామ్స్ వచ్చాయి. అదే రోజు యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పిల్లలందరికీ, వచ్చిన పిల్లలందరికీ. ఈ రోజు కూడా కొంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. అంటే ఉచితంగా గవర్నమెంటే సబ్ చేస్తుంది. మంచి ఆహారం, అంటే మధ్యాహ్న భోజనం మంచి ఆహారం ఉంది. 3 రోజులు ఎగ్స్ ఇస్తున్నాము. తర్వాత 3 రోజులు రాగి జావా కూడా ఉంటుంది. అంటే ఎగ్స్ లేని రోజు రాగి జావా కూడా ప్రావిజన్ ఉంది. కాబట్టి పిల్లలు మంచి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే సిస్టమేటిక్ గా ఉండడానికి అలవాటు పడుతున్నారు. పేరెంట్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఉంది. మంచి రెస్పాన్స్ ఉందండి, ఇంకా వస్తాయని కోరుకుంటున్నాం. పేరెంట్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. పాఠశాల పట్ల పంపిద్దామని అంటున్నారు, ఇంకా కూడా తిరుగుతాం. నమస్తే సార్. నమస్తే, నా పేరు జీవి రామారావు, గవర్నమెంట్ హై స్కూల్ మర్కజీ హెడ్ మాస్టర్గా నేను పనిచేస్తున్నాను. సార్ మొన్నటి వరకు మనకు బడిబాట అనే ప్రోగ్రామ్ ఒకటి జరిగింది కదా సార్, అది పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? బాగున్నది. పేరెంట్స్ నుంచి అయితే రెస్పాన్స్ మంచిగానే ఉన్నది. ఏ రకంగా బాగుంది అనే దానికి వెళ్తే, ఒకటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేని వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. ఇంకొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టగలిగే స్థాయి ఉన్నప్పటికీ ఫీజు కడితేనే పరీక్షలు రాపిస్తాము అటువంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండడం వల్ల అది వీళ్ళకి అవమానంగా భావించి మనకి గవర్నమెంట్ స్కూళ్ళు ఉండగా మనము అట్లా ఎందుకు వెళ్ళి ఇబ్బంది పడాలి అనే ఆలోచనలతో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఒక నెగిటివ్ కూడా ఏమున్నది అని అంటే, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలి అనే తల్లిదండ్రులకి చిన్నపిల్లలకు వచ్చేసరికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి వచ్చేసరికి ఈ ప్రైవేట్ స్కూళ్ళతో అనుభవం లేదు కాబట్టి వాళ్ళు మాత్రము గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్కే పోవాలనే ఆలోచనలో ఉన్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత పిల్లల్ని బడికి పంపించాలి అనే ఆలోచన ఉంది కాబట్టి ఆ ఎల్కేజీలు, యూకేజీలు, నర్సరీలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేవు కాబట్టి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. దరిదాపుగా ఆ సంఖ్య ఎంత ఉందో కొన్ని రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత
ప్రైవేట్ విధానాలు నచ్చక వెనక్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. కాబట్టి బ్యాలెన్స్ అవుతున్నది. ఎంతమంది ప్రైవేట్కి వెళ్తున్నారో అంతమంది మళ్ళీ గవర్నమెంట్కి వస్తున్నారు. ఓవరాల్గా మీడియంగా వస్తున్నారు, మంచిగానే ఉంది. ఓకే సార్, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మనకేమన్నా స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా ఉన్నాయి. పోయిన సంవత్సరం మొదటి 3-4 రోజులకి చూస్తే 35 నుంచి 40 అడ్మిషన్స్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మాకు 65 అడ్మిషన్స్ అయిపోయినాయి. ఈ రోజు 3వ రోజు బడి తెరిచి. ఈ 3-4 రోజులలో ఇంకా అడ్మిషన్స్ కూడా ఎక్కువనే అవుతాయి. గత సంవత్సరం మాకు 125 అడ్మిషన్స్ అయ్యాయి. ఈ సంవత్సరం 150 వరకు మాకు వస్తున్నాయి. అది ఎట్లా అంచనా వేయగలుగుతున్నామంటే ఆల్రెడీ 5వ తరగతి వరకు పాస్ అయిన వాళ్ళు పక్క ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళే 60 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా వివిధ కారణాలతో ప్రైవేటు పాఠశాలను వదులుకొని వస్తున్న వాళ్ళు మా బడిబాట సర్వేలో మా రికార్డులో మేము నోట్ చేసుకున్న పేర్లు సుమారుగా అవి 80 నుంచి 90 దాకా ఉన్నాయి. అవి ఇవి కలిపితే 150 అడ్మిషన్స్ మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి పంపలేక కొంతమంది ఇక్కడికి పంపిస్తున్నారు అనేసి అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మనకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం అంటే స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు మన స్కూల్ పరంగా కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్? అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేక వచ్చే వాళ్ళకనే కాదు, ఎవరికైనా ఇక్కడ ఇచ్చేది కామన్ ఫెసిలిటీస్. ఒకటి మధ్యాహ్న భోజనం పథకం ఉంది. అది మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్డే పెడతాం. ఏదో మొక్కుబడిగా చేసేది కాకుండా మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తాం ఎవరికైనా. 3 రోజులు గుడ్లు, ఒక 3 రోజులు రాగి జావా ఖచ్చితంగా ఉంటుంది 6 రోజుల్లో. ఇది కాక అదనంగా యూనిఫామ్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, నోట్ బుక్స్ కూడా ఇస్తున్నాము. ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పథకాల్లో భాగంగా గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్ తీసుకుంటే ఏ విద్యార్థికన్నా ఇవన్నీ ఖచ్చితంగా అందిస్తాం. సార్, మామూలుగా తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొందరు తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలి అని ఇలాంటి ఆలోచనలో ఉంటారు కదా సార్. సో అలాంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే వాల్యుబుల్ మాటలు సార్? తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించాలి. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఎక్కువ మంది అవగాహన లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. వాళ్ళను చూసి కూడా మనమే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాలి అని అనుకుంటారు. మన పిల్లవాడు బడికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాడు, కాన్వెంట్కో దేనికో బస్సులో వెళ్తున్నాడు అనే దానికి పక్కింటి వాళ్ళని చూసుకొని మన పిల్లలు కూడా అట్లా వెళ్ళాలని పోల్చుకుంటున్నారు. ఇట్లాంటి పోలికల వల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. కానీ వాస్తవానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమున్నది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమున్నది అనేది అవగాహన చేసుకోగలిగితే తల్లిదండ్రులకి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూళ్ళకే రావచ్చు. గమనించాల్సిన ఒక 4-5 విషయాలు చెప్తాను. ఒకటి, క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. ప్రైవేట్ స్కూల్లోకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్థాయిలో ఉండకపోవచ్చు. చెప్పడంలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఒక తీరుగా చెప్తారు గవర్నమెంట్లలో. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంత అనుభవం ఉన్న టీచర్లు ఉండరు కాబట్టి అది వ్యాపారాత్మక ధోరణిలోనే ఉంటుంది. ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందరూ బాగా చెప్తున్నారా అనేది తల్లిదండ్రుల నుంచి వచ్చే సహజమైనటువంటి ప్రశ్న. కూడా 1-2 చోట్ల చెప్పని వాళ్ళు, చెప్పలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళని చూసి అన్నీ అంతే ఉన్నాయి అనుకోకుండా అసలు వాస్తవంగా ఈ బడి ఎట్లా ఉంది అన్నది తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ పిల్లల్ని చూసి, తల్లిదండ్రుల్ని చూసి, మిగిలిన తల్లిదండ్రులను అడుగుతూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడే తీరును బట్టి కానీ వాళ్ళు పిల్లలు క్లాస్లో ఉన్నప్పుడు పిల్లలతో వీళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది కానీ చూస్తే అవగాహన ఏర్పడుతుంది. ప్రైవేట్ స్కూల్లో వేసే పిల్లవాడు ఒక బ్రాయిలర్ కోడ్ లెక్క పెరుగుతాడు, వాడు బతుకుతాడు కానీ జీవించడం రాదు. అదే గవర్నమెంట్ స్కూల్లో కనుక పిల్లవాడిని వేస్తే నాటుకోడ్ లెక్క బతుకుతాడు. వీడు భవిష్యత్తులో ఎక్కడైనా బ్రతకడమే కాదు జీవించేలాగా తయారవుతాడు. దానిని ఇక్కడ నేర్చుకోగలుగుతాడు అని తల్లిదండ్రులు ముందుగా గమనిస్తే ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాలు పంపేటువంటి ఫీజులు మిగులుతాయి. ఆ ఫీజులు భవిష్యత్తులో పెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కడ అవసరమైతే అవి ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువ విద్యనే ఇక్కడ అందిస్తాము. ఎటొచ్చి ఎక్కడ కొంచెం ఒక పొరలాగా వచ్చే గ్యాప్ ఏంటంటే ప్రైవేటు పాఠశాలల్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉండి పిల్లల్ని పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూసే అవకాశాలు అక్కడ ఉంటాయి. అట్లా చూసే లెక్క చేసే అధికారులు అంటే యాజమాన్యం అక్కడ, ప్రైవేట్ యాజమాన్యం అక్కడ ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న మాలాంటి పాఠశాలలో ఒక క్లాస్లో 65 మంది ఉంటారు. ఒక పీరియడ్ 45 నిమిషాలు ఉంటుంది. 45 నిమిషాల్లో 65 మంది పిల్లల్ని ప్రతి పిన్ టు పిన్ పాయింట్అవుట్ చేయలేని పరిస్థితులలో కొంచెం అటు ఇటుగా జరిగే క్రమం ఉంటుంది. అక్కడ మీరు తల్లిదండ్రులు కనుక కేర్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు బడిలో కేర్ తీసుకొని ఇంటికి వచ్చినాక పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా తీసుకుంటే మీకు ఎటొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వచ్చే విద్య మాత్రం నాణ్యమైన విద్య అవుతుంది. పిల్లవాడికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది.